అండి నెల్లూరులో ప్రైమ్ ఏరియా అయినటువంటి చిల్డ్రన్స్ పార్క్ రోడ్ కి నియర్ బై ఉన్నటువంటి రామ్జీ నగర్ లో ఉన్నాము. ఇక్కడ మనకి అపార్ట్మెంట్ లో 3 BHK ఫ్లాట్ మనకి ఈ రోజు సేల్ రావడం జరిగింది. ఇది చాలా లగ్జరీస్ ఫ్లాట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి స్పేస్ పరంగా మనకి 1540 చదరపు అడుగులండి. సో ఇది వచ్చేసి 3 BHK విత్ అంతా కూడా కంప్లీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో ఇది మనకి ఇండివిజువల్ గా అయితే మనకి ఇది 9.25 అంకణం వస్తుందండి. ఈడిఎస్ అయితే షేర్ అయితే. సో ఈ రోజు మనం ఈ ఫ్లాట్ గురించి తెలుసుకోబోతున్నాం డీటెయిల్ గా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ 3 BHK లగ్జరీస్ ఫ్లాట్ గురించి తెలుసుకోబోతున్నాము. ఇది 3 BHK లగ్జరీ ఫ్లాట్ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్. ఇది మెయిన్ డోర్ అండి. ఈ మెయిన్ డోర్ గుండా మనకి లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మనకి హాల్ అండి. చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడంతా కూడా వాళ్ళు ఆల్రెడీ సోఫా సెట్ అంతా ప్లేస్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడంతా కూడా మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మామూలుగా మార్బుల్ వర్క్ అంతా చేస్తున్నారు. అదే విధంగా రూఫ్ సీలింగ్ చూసినట్లయితే చాలా ఎక్సలెంట్ గా డిజైన్ చేస్తున్నారండి. సో వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని చేసుకున్నారు ఈ ఫ్లాట్ లో. ఇప్పుడు మనము ఈ ఫ్లాట్ లో ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఈ గెస్ట్ బెడ్రూమ్ లో మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా రూఫ్ సీలింగ్ అంతా కూడా నీట్ గా డిజైన్ చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, వాల్ కబోర్డ్స్ కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది డ్రెస్సింగ్ టేబుల్ చాలా గ్రాండ్ లుక్ తో ఉందండి. సో ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఫ్లాట్ లో ఉన్నటువంటి కామన్ టాయిలెట్ రూమ్ అండి ఇది. సో అదే విధంగా మనకి ఈ 3 BHK ఫ్లాట్ లో ఉన్నటువంటి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, సో చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా మనకంతా కూడా నీట్ గా అంతా కూడా వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో రూఫ్ సీలింగ్ అయితే సింపుల్ గా డిజైన్ చేస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు, డ్రెస్సింగ్ టేబుల్ అయితే నీట్ గా ఉంది. సో చూసారు కదా, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి ఇక్కడ అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. ఈ టాయిలెట్ రూమ్ కి ఇక్కడ కూడా మనకి టీవీ నెట్ అయితే ఇచ్చున్నారు. సో ఇది మీకు అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడైతే మన హాల్లోకి వచ్చాము. ఇప్పుడు మన హాల్ నుండి డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇది హాల్ నుంచి డైనింగ్ హాల్లోకి పార్టీషన్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, సో ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇదంతా డైనింగ్ హాల్ అండి. మనకు ఒక 5 to 6 మెంబర్స్ ఇక్కడ సిట్అవుట్ ఏర్పాటు చేసుకోవద్దు, దానికి అంత స్పేస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రూఫ్ సీలింగ్ మీరు చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా డిజైన్ చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ మీరు చూడొచ్చు, పూజా రూమ్ అండి. సో ఇక్కడ మనం చూడొచ్చు, సో ఈ డైనింగ్ హాల్ గుండా నుండి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి, చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, రూఫ్ సీలింగ్ కూడా, అదే విధంగా వాల్ కబోర్డ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, టీవీ యూనిట్ అండి. సో ఈ టీవీ యూనిట్ కి ఇక్కడ మన డ్రెస్సింగ్ టేబుల్ కూడా అటాచ్ చేస్తున్నారండి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ టాయిలెట్ రూమ్ అండి. సో ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్లోకి వచ్చాము. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ లో ఉన్నటువంటి కిచెన్ లోకి ఎంటర్ అవబోతున్నాము. సో ఇదండి ఈ ఫ్లాట్ లో ఉన్నటువంటి కిచెన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ కిచెన్ లో కూడా మనకంతా కూడా క్యాబిన్ అంతా కూడా వుడ్ వర్క్ చేస్తున్నారండి. ఈ షెల్ఫ్స్ అంతా కూడా నీట్ గా వుడ్ వర్క్ చేస్తున్నారు. సో చాలా లగ్జరీస్ గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అదే విధంగా ఇక్కడ మనకి సర్వీస్ రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడైతే వీళ్ళు వాషింగ్ మెషిన్ ప్లేస్ చేస్తున్నారు. సో మొత్తానికైతే ఈ 3 BHK ఫ్లాట్ అయితే చాలా లగ్జరీస్ గా ఉందండి.
సో వాళ్ళు కోరుకున్న విధంగా నచ్చి కట్టుకున్నది. సో ఇది మనకి ఈరోజు సేల్కి రావడం జరిగింది. ఇది మనకి చూసుకున్నట్లయితే 1540 చదరపు అడుగులండి. అదే విధంగా మనకి ఇది ప్రైమ్ ఏరియాలో చిల్డ్రన్స్ పార్క్ కి అంటే రోడ్డుకి నియర్ బై ఉన్నటువంటి రామ్జీ నగర్ ఏరియాలో ఉందండి. సో ఇది అయితే మొత్తం మీద అయితే మనకి మొత్తం వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్తో సహా వాళ్ళు అమ్మదలుచుకున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతూ ఉండడం వల్ల దీన్ని అమ్మదలుచుకో ఉద్దేశం అయితే వచ్చింది. సో ఇది మీరు చూసారు కదా, ఇది కొనదలుచుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా నెంబర్ సంప్రదించగలరు. థ్యాంక్ యూ.